మరో బ్రేకింగ్ చూద్దాం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని, నిరాధారమైనవని, అవి తన ప్రతిష్టను దిగజార్చే ఉద్దేశంతో చేసినవని కేటీఆర్ లీగల్ నోటీసులో పేర్కొన్నారు. ఇటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఇవాళ లీగల్ నోటీసులు అయితే పంపించారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి బండి సంజయ్ వ్యాఖ్యలకు గాను ఈ నోటీసులు పంపించినట్టు తెలుస్తోంది. ఈ నెల 8వ తేదీన బండి సంజయ్ నిర్వహించిన పత్రికా సమావేశంలో చేసిన ఆరోపణలపై కేటీఆర్ ఈ నోటీసులు పంపించారు. బండి సంజయ్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, దురుద్దేశపూర్వకమైనవని కూడా కేటీఆర్ పేర్కొన్నారు. అయితే కేటీఆర్ తరపు న్యాయవాదులు నోటీసుల్లో పేర్కొన్నారు. బండి సంజయ్ తన హోదాను దుర్వినియోగం చేస్తూ ప్రజల్లో తన ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.